నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహనా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్ర తెలంగాణ నాకు రెండు కళ్ళు లాంటివి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు పద్ధతి మార్చుకోవాలి. మాజీ సీఎం వైఎస్ జగన్. అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్. వాడపల్లిలో వెంకటేశ్వర స్వామికి మొక్కు చెల్లించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు. అత్యంత వైభవంగా తొలి ఏకాదశి తిరునాళ్లు జరపాలి. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు నాకు రెండు కళ్ళు లాంటివని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ కార్యాలయంలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. జూబ్లీ హిల్స్ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు చంద్రబాబు నాయుడు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఏపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను ఒకటే ఆలోచించాను, నాకు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటివి. అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను, నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా రెండు ప్రాంతాల ప్రయోజనాల లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలని ఆ రోజు ఆలోచించా, ఈ రోజు ఆలోచిస్తున్నా. నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు అదే ఆలోచిస్తాను. ఇంకో పక్కన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తెలుగు జాతికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంత మునుపు తెలుగు వాళ్ళందరినీ మదరాసి అని పిలుస్తా ఉంటే, కాదు తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు వారికి ఆత్మ గౌరవాన్ని తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు. అనేక సమస్యలు తీసుకొచ్చాడు, ఒకటి రెండు కాదు. ఒకప్పుడు తెలంగాణలో అయితే కరణం మున్సబులు, పటేల్ పట్వారి విధానం భయంకరంగా ఉంటే రద్దు చేసిన తర్వాత ఈ ప్రాంత ప్రజానీకం మాకు స్వాతంత్రం వచ్చిందని పండగ చేసుకున్న సందర్భం అది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా వెనుకబడిన వర్గాల ముందుకు వచ్చారంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ, ఆయన తీసుకున్న చర్యలేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా దేశంలోనే సంక్షేమానికి నాంది పలికిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఈరోజు మనం పార్టీలో చూస్తా ఉంటే ఎక్కడ చూసినా 20 ఏళ్ళయింది అధికారం పోయి 2004, ఈరోజు 2024. అధికారం పోయిందే గాని మీలో పట్టుదల తగ్గలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రోజు రోజుకు అభిమానం పెరుగుతా ఉంది. కొంతమంది నాయకులు పోయారు కానీ కార్యకర్తలు మాత్రం పోలేదు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. ఇది ఎవ్వరు కూడా తుడిచి పెట్టలేరు. ఏ విధంగా అయితే నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉంటారో, అదే విధంగా తెలుగు జాతి ఉన్నంత వరకు పసుపు జెండా ఎగరతానే ఉంటుంది. అయితే ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తే తెలుగు జాతి కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. నేను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాం.
కానీ ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ ఎదుగుతూనే వచ్చింది. భవిష్యత్తులో కూడా ముందుకు పోతాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నన్ను జైల్లో పెట్టారు ఏ కారణం లేకుండా. కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడు సెంటర్ లో గాని అదే మాదిరిగా గచ్చిబౌలిలో మీటింగ్ పెడితే రెచ్చిపోయిన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా మేమే నాయకులని చెప్పి లక్షల మంది వచ్చారంటే అది నా జీవితంలో ఎప్పుడూ జైల్లో ఉండి చూసి నేను చేసిన పనికి నేను చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకుని నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే ఆ రోజే నేను అనుకున్నా నా జన్మ చరితార్థకమని. ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం అన్ని 70-80 దేశాలు, ఆ దేశాల పేర్లు కూడా నాకు తెలియవు. కానీ తెలుగువారు అక్కడికి వెళ్ళి 53 రోజులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేశారు. ఇది మరిచిపోలేని అనుభవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు రాష్ట్రంలో తెలుగు జాతి ఎన్టీ రామారావు గారిని ఎప్పుడూ మరిచిపోలేరు. ఏపీలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ నాయకులు విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే తిరుగుబాటు చేస్తామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. పులివెందులలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, అధికారం శాశ్వతం కాదని, ఇదే విధంగా దాడులు కొనసాగిస్తే తిరిగి మేము కూడా దాడులు కొనసాగిస్తామని వైఎస్ జగన్ హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వైఎస్ జగన్ భరోసా కల్పించారు. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైఎస్ జగన్ ను చూడడానికి భారీగా తరలివచ్చారు. యువకులు వైఎస్ జగన్ తో సెల్ఫీలు తీసుకున్నారు. ఇక్కడ హాస్పిటల్లో ఒక యంగ్స్టర్ బహుశా 20-25 ఏళ్ళు ఉంటాయేమో తన పిల్లాడికి. ఆ 20 ఏళ్ల పిల్లాడిని ఎందుకు నిర్దాక్షిణ్యంగా కొట్టారో కూడా తెలియదు. కేవలం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున తాను ఓటు వేశాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా వేంపల్లెకు ఒక వెహికల్లో వచ్చి దారిలో పోతా ఉన్న పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తూ ఉంటే ఏమి సాధిస్తూ ఉన్నారు? ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నో ఎన్నికల్లో చేశాం, ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తూ ఉన్నారు దగ్గరుండి. ఏం సాధిస్తారు దీనివల్ల? మీరు వేసే ఈ బీజం చేసే ఈ చెడు సాంప్రదాయం రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చుట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు తానేదో ఈ మాదిరిగా చేసి భయాందోళన క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళని కొట్టడం వల్ల ఒక తెలియని ఆనందం తనలో ఏదో పొందాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కూడా చెప్తా ఉన్నా, ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నారు. దయచేసి ఆపండి. ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఈ అన్యాయాలను చూసి
శిశుపాలని పాపాలు పండినట్టుగా ఆ పాపాలు చాలా వేగంగా పండుతూ ఉన్నాయి. అధికారం మారిన రోజున తాను చేస్తూ ఉన్న ఈ చెడు సాంప్రదాయం తనకే చుట్టుకుంటుంది. ఈరోజు దెబ్బలు తగిలినా దెబ్బలు తిన్నా ప్రతి ఒక్కరూ కూడా రేపొద్దున ఇదే మళ్ళీ అటువైపున చేసేదానికి మీరంతటి మీరే బీజం వేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించాల్సిన పని ఎప్పుడు రాకూడదు, జరగకూడదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాను, మరొక్కసారి మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాను, ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు, దయచేసి దీన్ని ఆపమని చెప్పి. నిజంగానే ఒకసారి మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి, ఒకసారి ఏం పాపం చేశాడు నా పిల్లోని, ఎందుకు కొట్టారు, ఏం పాపం చేశాడని కొట్టాడు. ఒకసారి హాస్పిటల్లో కూడా ఒకసారి చూడండి. ఒకసారి 90 మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు. మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరగడం లేదు. పిల్లలకు కనీసం బ్యాగుల సప్లై కూడా సరిగ్గా జరగడం లేదు. ఇచ్చేటోడు ఎవడు ఇవ్వడం లేదు సరిగ్గా ఏది వ్యవస్థ అనేది ఏది సరిగ్గా జరగడం లేదు. వ్యవస్థను గాడిలో పెట్టండి. మీరు ప్రజలు మిమ్మల్ని ఏదైతే ఓటు వేశారో ఒక కారణం చేత మీరు ప్రజలు 10% మంది ఓట్లు, మాకు రావాల్సిన 10% మంది ఓట్లు మీకు వైపు డ్రిఫ్ట్ అయ్యాయి అని అంటే కేవలం మీరు చేసిన మోసపూరిత వాగ్దానాల వల్ల డ్రిఫ్ట్ అయ్యాయి. ప్రజలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. రైతులు అల్లాడిపోతూ ఉన్నారు, రైతు భరోసా అందక. పిల్లలు అల్లాడిపోతూ ఉన్నారు, పిల్లలు బడులు స్టార్ట్ అయ్యాయి, కానీ తల్లులకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా వస్తూ ఉన్నది రావడం లేదు. తల్లులు ఎదురుగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళని చూసుకోండి. అక్క చెల్లెమ్మలకి ఇస్తామన్నారు నెల 1500 రూపాయలు, అది ఇచ్చే కార్యక్రమం చూసుకోండి. ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఉద్యోగం ఇవ్వకపోతే 3000 రూపాయలు ప్రతి ఇంటికి నిరుద్యోగ వృత్తి అన్నారు. ఆ పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అని, అది చూసుకోండి. ఇటువంటి ఏవి కూడా మంచి కార్యక్రమాలు ఏవి కూడా చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళన మాత్రమే క్రియేట్ చేసే దుర్బుద్ధిని చేసే దుశ్చర్యను ఆపండి అని మరొక్కసారి హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాం. శిశుపాలను పాపాలు పండినట్టుగా వేగంగా జరుగుతూ ఉన్నాయి. తన పాపాలు పండడం అన్నది కూడా తను మర్చిపోదని సందర్భంగా మరొక్కసారి చెప్తాం. రామచంద్రపురం మండలం వెల్ల గ్రామం అరుంధట్టిపేటలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అంబేద్కర్ విగ్రహాలపై దాడులు చేసి ఆయనను అవమానించడం నియోజకవర్గంలో ఇది రెండోసారని మంత్రి సుభాష్ ఘటనకు పాల్పడిన నిందితులను వెంటనే అదుపులోకి తీసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతంలో త్వరలోని అధికారులతో సర్వే చేయించి అంబేద్కర్ నూతన విగ్రహం ఏర్పాటు చేస్తానని దళిత నాయకులకు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం దళితులకు ఎప్పుడు అండగా ఉంటుందని మంత్రి సుభాష్ హామీ ఇచ్చారు. పర్లేదు, సంతోషకరం అనుకుంటే వచ్చి అప్పుడు 4 సంవత్సరాలు అవుతున్నాయి సార్, ఇప్పుడు వరకు కలవట్ వేయలేదు సార్. దాంట్లో ఎటు మసులుతున్నారు అక్కడ మాకు మేము డైరెక్ట్ వెళ్ళిపోతాం సార్. సార్ ఇంకోటి సార్, మాకు మా చిరకాలు వస్తాం, ఎలా మీరు వచ్చారు కాబట్టి అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి మాకు గత ప్రభుత్వాలు వచ్చి మమ్మల్ని వాడుకుని ఓటు మాతో మా ఓటును ఉపయోగించుకుని మమ్మల్ని వాడుకున్నారు తప్ప మాకు ఎప్పుడు కూడా ఉపకారం చేసింది ఎప్పుడు లేదు సార్. అది ఏ పార్టీ అయినా సార్, ఇప్పుడు వరకు కూడా నేను లాస్ట్ డిపార్ట్మెంట్ వరకు మొత్తం ఏదైనా సరే వాళ్ళు వాడుకున్నారు అంతే మమ్మల్ని సొంతంగా, అంతే తప్ప మాకు ఏది కూడా ఒక్క చిన్న విషయం కాదు. మెయిన్ ఏంటంటే మాకు చిరకాలు వస్తే మాకు కమ్యూనిటీ లేదు సార్, సైట్ ఉంది సార్ 10 సెంట్లు ఉంది సార్. మీరు లాస్ట్ టైం నైట్ టైం వచ్చారు కదా సార్, మాకు అంబేద్కర్ స్టాట్యూకి ప్రత్యేకించి ప్లేస్ ఒకటి ఏర్పాటు చేయాలి సార్. ఉన్నదాన్ని చెయ్యాలి, సైట్ తీసేసి మిగతా దీనికి సంబంధించి ఇక్కడ సైట్ మీకు ఎలా చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ద్వారా పెద్ద బొమ్మ పెట్టుకోవడానికి మాకు అనుమతులు ఇవ్వాలి సార్. మాకు మాత్రం ఇది ఎవరు చేశారనేది వాడపల్లిలో కోనసీమ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అనపర్తి శాసనసభ్యులుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘన విజయం సాధించడంతో 7 వారాలు దర్శించుకుంటామని నల్లమిల్లి బసవిరెడ్డి సతీమణి రమ మొక్కుకున్నారు. ఈ రోజుతో 7 వారాలు పూర్తి కావడంతో నల్లమిల్లి బసవిరెడ్డి సతీమణి రమతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామిని వారిని దర్శించుకుని మొక్కుబడి చెల్లించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు
ఈ కార్యక్రమంలో వెంకటకృష్ణారెడ్డి దంపతులు, వైజాగ్ జీవి నల్లమిల్లి గోపాలకృష్ణారెడ్డి, నల్లమిల్లి రమ, నల్లమిల్లి దొరరెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రీరామరెడ్డి, నాగిరెడ్డి, ఉబలంక గ్రామ ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. గోవింద హరి ఓం రాజాదిరాజాయ ప్రసయ్య సాహినే నమో వరంబే శ్రవణారమహే
అత్యంత వైభవంగా తొలి ఏకాదశి తిరునాళ్ల జరపాలి. పండుగ రియల్ ఎస్టేట్ వెంచర్ కాదు, ఊరిలో జరుగుతుంది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. మొహరం తొలి ఏకాదశి ఒకే రోజు రావడం విశేషం. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వినుకొండ తొలి ఏకాదశి పండుగ ఈ ఏడాది అత్యంత వైభవంగా జరిపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశించారు. ఈ నెల 17న వినుకొండ పట్టణంలో జరిగే తొలి ఏకాదశి తిరునాళ్ల ఏర్పాట్లపై శనివారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు ఎమ్మెల్యే అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పూర ప్రముఖులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినుకొండ ప్రాంత ప్రజలు తొలి ఏకాదశి పండుగ జరుపుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. తిరునాళ్లలో ఆకతాయిలు, అల్లర్లను అరికట్టాలని పూర ప్రముఖులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన వినుకొండ కొండ పండుగ తొలి ఏకాదశి భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన అన్నారు. వినుకొండలో తొలి ఏకాదశి తిరునాళ్లను కులమతాలకు అతీతంగా జరుగుతుందన్నారు. తిరునాళ్లలో అలాగే మొహరం పండుగ ఈ నెల 17వ తారీఖు జరగబోయేటువంటి ఈ పండుగ గురించి ఏర్పాటు చేయడానికి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జున గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, సిఐ గారికి, ఎండోమెంట్ ఈఓ గారికి, అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి, ఆర్ఎండ్బి, వివిధ డిపార్ట్మెంట్ల అధికారులకు, స్వచ్ఛంద సేవా సంస్థల వారికి, అలాగే వివిధ రాజకీయ పార్టీల నుండి వచ్చినటువంటి ప్రముఖులకు, కౌన్సిలర్స్ కు, పట్టణ ప్రముఖులకు, అందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈసారి 17వ తారీఖున 2 పండుగలు, తొలి ఏకాదశి, మొహరం పండుగ ఒకే రోజు రావడం చాలా విశేషం. మన వినుకొండ ప్రాంతంలో ఈ తొలి ఏకాదశి పండుగ అన్ని మతాల వాళ్ళు కూడా కలిసి చాలా చక్కగా చేయటం నేను గతంలో గమనించాను. హిందువులు, ముస్లింస్, క్రిస్టియన్స్ అందరూ కూడా కొండ మీద చక్కగా అందరూ కూడా కొత్తగా ఫ్యామిలీస్ తో కూడా వచ్చి అక్కడ దేవుని దర్శనాలు చేసుకునేటువంటి సందర్భాన్ని నేను చూశాను. ఇది మన వినుకొండ పండుగ ఎంతో ఘనంగా జరుగుతుంది. అలాగే మొహరం పండుగ కూడా అదే రోజు రావటం విశేషం. ఈ 2 పండుగలు ఘనంగా నిర్వహించే విధంగా అధికారులందరూ కూడా బాధ్యతలు తీసుకొని 2 పండుగలను సమగ్రవంతంగా, చక్కగా, బాధ్యతగా, బ్రహ్మాండంగా జరిగేట్టు చర్యలు తీసుకోవాలని నేను అధికారులను కోరుతున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఒక సమన్వయంగా అంతా మంచిగా జరిగేట్టు కూడా ముందస్తు వాళ్ళతో మీటింగ్ పెట్టేసి వాళ్ళ కొన్ని సూచనల సలహాలు ఇచ్చి మంచిగా జరిపించాలని కోరుతున్నాను. అలాగే టెంపుల్ కమిటీ, టెంపుల్ నిర్మాణం, ఘాట్ రోడ్డు, చిన్నకొండ అభివృద్ధి, మెట్లు దారి ఇవన్నీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద రాజకీయాలకు అతీతంగా భక్తి భావాలతో ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళు ఎవరైనా మంచిగా దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి కమిటీ, పాత కమిటీ వాళ్ళని కూడా కొంత ఇన్వాల్వ్ చేసి ఒక కొత్త కమిటీని వేసి ఈ కార్యక్రమాలన్నీ సజావుగా, తొందరగా, బ్రహ్మాండంగా జరిగే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నాను. దానికి తొందరలోనే, అంటే ముందు ఈ పండగలోపు ఇవన్నీ చేయడం కొంచెం కష్టం కాబట్టి, పైకొండ మీదకి మెట్లు పూర్తి చేయాలన్న సమయం సరిపోలేదు కాబట్టి ఈ పండగ అయిపోయిన తర్వాత ఒక గుడి నిర్మాణం కోసం, ఘాట్ రోడ్డు నిర్మాణం కోసం ఒక సమర్థవంతమైనటువంటి కమిటీని వేసుకొని ఆ కమిటీతో ఇవన్నీ కూడా పూర్తి చేయాలని, దానికి మీ అందరూ సహకారం అందించాలని కోరుతున్నాను. గతంలో అమ్మ ఆశ్రమం స్వామీజీ గారు కూడా వచ్చి ఇక్కడ పురాతన లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో అక్కడ పూజలు జరిపించటము, ఆ తర్వాత ఘాట్ రోడ్ పూర్తవుతుందని చెప్పేసి ఆయన కొబ్బరికాయ కొట్టడం, తర్వాత కమిటీని ప్రోత్సహించి ముందుకు నడిపించడము. ఆ కమిటీలో వాళ్ళు వచ్చినప్పుడు నేను, మక్కన గారు, అందరూ కూడా చాలా మంది భక్తులు కూడా దానికి విరాళాలు ఇవ్వడం జరిగింది. విరాళాలతోటే ఘాట్ రోడ్డు మొదలుపెట్టి ముందు తీసుకెళ్లారు. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారి సహకారంతో నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ నుండి సుమారు 7 కోట్ల పైన, 7.5 కోట్ల ఎంతో దానికి నిధులు తీసుకొచ్చాం ఆ ఘాట్ రోడ్డుకి. సో ఆ విధంగా అప్పుడు మొదలు పెట్టినటువంటి ఘాట్ రోడ్డు ఇంతవరకు పూర్తి కాల. తార్ రోడ్డు పూర్తి అయితేనే ఘాట్ రోడ్డుకి వెహికల్స్ పోవడానికి, రావడానికి, ప్రయాణికులకు రక్షణ, భక్తులకు రక్షణ ఉంటుంది. కాబట్టి ఘాట్ రోడ్డు, తార్ రోడ్డు పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తాము. రానున్న కాలంలో ఆ తార్ రోడ్డు రానున్న 3 సంవత్సరాల్లో. హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్ర, తెలంగాణ నాకు 2 కళ్ళు లాంటివి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు పద్ధతి మార్చుకోవాలి. మాజీ సీఎం వైఎస్ జగన్. అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్. వాడపల్లిలో వెంకటేశ్వర స్వామికి మొక్కు చెల్లించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు.
అత్యంత వైభవంగా తొలి ఏకాదశి తిరునాళ్లు జరపాలి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు.